మరొక లొకేషన్ తీసుకుంటే ఎలికట, చందనవల్లి, మేకగూడ, సీతారాంపూర్. సో ఇది కూడా మంచి డిమాండ్ ఉండే ఏరియా అని చెప్పి కూడా అంటున్నారు. ఓపెన్ ప్లాట్స్కి అయితే మంచి మార్కెట్ అంటున్నారు. సో ఈ లొకేషన్స్లో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? సో ప్రైజెస్ తీసుకున్నామంటే గత 2 సంవత్సరాలకి ఇప్పటికి ఏమైనా చేంజెస్ జరిగాయి? ఇప్పుడు లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది అక్కడ? అంటే ఒక్కొక్క సెజ్ ఒక్కొక్క సినారియో ఉందండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మేకగూడ సెజ్ ఉంది అనుకోండి, ఇది కొత్తూరు, నందిగామ, షాద్ నగర్ మిడిల్లో వస్తుంది. సో వెరీ క్లోజ్ టు ది నందిగామ టౌన్. నందిగామ టౌన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 4.5 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది సెజ్ ఉంటుంది. మేకగూడ సెజ్ ఉంటుంది. ఈ సెజ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ పర్టికులర్ లొకేషన్లో ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఎంఎస్ఎన్ వాళ్ళు నాటుకోవాలి ఉన్నారు. దాంతోపాటు ఏంటంటే మన హైదరాబాద్కు 3 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వచ్చినాయి మనకు లాస్ట్ 2 years బ్యాక్. అది 13,200 crores ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. అందులో భాగంగా ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ను మేకగూడ సెజ్లో పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ వర్క్ ఇంకా నడుస్తుంది, ఆల్మోస్ట్ దగ్గర పడవచ్చు. మేబీ అది ఒక మైక్రోసాఫ్ట్ అనేది పెద్ద కంపెనీ అక్కడ ఆ సెజ్లో. దాంతోపాటు ఎగ్జిస్టింగ్ ఫార్మా రీసెర్చ్ అండ్ ఫార్మా డెవలప్మెంట్ సంబంధించి నాట్కో ఎంఎస్ ఉన్నాయి. దాంతోపాటు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ రీసెర్చ్ సంబంధించినటువంటి నోవాస్ గ్రీన్ టెక్నాలజీ సంబంధించిన ఒక కంపెనీ ఉంది. గ్రానైట్ రీసెర్చ్ అండ్ గ్రానైట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీ వచ్చేసి గ్రానైట్, మెయిన్గా గ్రానైట్ రీసెర్చ్ సంబంధించిన కంపెనీ క్వాంటమ్ ప్రోగ్రానా గ్రానైట్ ఒక కంపెనీ ఉంది. అదేవిధంగా ఏరోస్పేస్ సంబంధించినటువంటి జేఈ ఏరోస్పేస్ అనే ఒక కంపెనీ, ఏరోలైట్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కంపెనీ, లిమ్డుస్టోమ్ అనే ఒక ఫిన్లాండ్ సంబంధించిన కంపెనీ కూడా ఈ సెజ్లో ఉన్నాయి. సో ఈ సెజ్లో ఉన్నటువంటి ఈ కంపెనీస్ అంతా కూడా వైట్ కలర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఈ సరౌండింగ్లో డెవలప్మెంట్ కూడా కొద్దిగా జరుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ప్రైసెస్ అన్నీ కూడా మినిమం 17,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 15, 17, 18, 20 మేకగూడ 17,000 నుంచి స్టార్ట్. 12,000 అంటే కొంచెం లోపలికి వెళ్ళాలి. బిఫోర్ మేకగూడ వచ్చినట్టయితే మనకు ఆ రేట్లో 15, 17, 18 ఈ రేట్లలో ఉన్నాయి. సో ఈ మేకగూడ మళ్ళీ హైవేకి వచ్చినట్టయితే మళ్ళీ హైవే రేట్లు మళ్ళీ మారిపోతుంటాయి కదా. సో మేకగూడ సెజ్ అవతల వైపు అయితే ఈ రేట్లు ఉన్నాయి. ఫెరీస్లో కొద్దిగా జోన్ వైజ్ కూడా చేంజ్ అవుతుంది. అదేవిధంగా మనం మళ్ళీ కమ్ టు ది ఎలికట సెజ్కి వచ్చామనుకోండి. ఎలికట స్పెషల్ ఎకనామిక్ జోన్లో చూసినట్టయితే మనం ఇంతకుముందు మాట్లాడినట్టు హైదరాబాద్ 3 మైక్రోసాఫ్ట్ వచ్చాయన్నాం కదా. అందులో సెకండ్ మైక్రోసాఫ్ట్ వచ్చేసి ఎలికట సెజ్లో ఉంది. ఇక్కడ వీళ్ళు 26 ఎకరాలని 262 కోట్లు పెట్టి కొన్నారు వీళ్ళు ల్యాండ్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎలికట సెజ్లో. దాంతోపాటు వీళ్ళతో పాటు ఏంటంటే అదానీ వాళ్ళు అదానీ కనెక్ట్స్ అని ఒక డేటా సెంటర్ పెట్టారు. 2 డేటా సెంటర్లు కూడా ఎలికట సెజ్లో ఉన్నాయి. ఈ సెజ్ వచ్చేసి షాద్నగర్కు జస్ట్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. టౌన్ కనెక్టివిటీ ఉంటుంది. అదేవిధంగా పరిగి కనెక్టివిటీలో హైవే ఫేసింగ్ ఉంటుంది ఈ సెజ్ అంతా కూడా. దీంతోపాటు ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, దాంతోపాటు టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, ప్లాస్టిక్ బేస్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఈ సెజ్లో ఉన్నాయి. ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా ఎలికట సెజ్లో ఉంది. కాకపోతే ఎలికట సెజ్కు ఎలికట విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది, సేమ్ టైం షాద్నగర్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ ఏరియాలో 20,000, 22,000, 24,000, 25,000 వరకు ఈ ఎలికట సెజ్ సరౌండింగ్ మార్కెట్ నడుస్తుంది. 20 నుంచి 25,000 మధ్యలో ఈ సరౌండింగ్ మార్కెట్ నడుస్తుంది. ఎందుకంటే షాద్నగర్ మున్సిపాలిటీకి దగ్గరగా ఉంటుంది, ఇమీడియట్ అర్బనైజేషన్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది. పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి ఈ రోడ్డు మీద, ఎస్పెషల్లీ పరిగి చెవిల రోడ్డు మీద చాలా స్పీడ్గా ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మనం చందనవెల్లి, సీతారాంపూర్ సెజ్ చూసినట్టయితే ఈ సెజ్ వచ్చేసి ఏంటంటే మనకు టువర్డ్స్ చేవెళ్ళ రూట్లో పోతుంటే షాబాదు, హైదరాబాదు, సీతారాంపూర్ ట్రయాంగిల్లో ఉంటుంది ఈ సెజ్ అంతా కూడా. ఇది వచ్చేసి ఏంటంటే 3,500 ఎకరాల ఎక్స్టెన్షన్తో ఉన్నటువంటి సెజ్. ఈ సెజ్ మనకు లాస్ట్ 3 years 4 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఇందులో యాజ్ ఆఫ్ నో మనకు 5 డేటా సెంటర్లోనే మనకు ఆల్రెడీ కంట్రోలర్స్ అని, అమెజాన్ డేటా సెంటర్ అని, మైక్రోసాఫ్ట్, అదానీ, యూఎల్హెచ్ డేటా సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళది కూడా. సో మేజర్గా అమెజాన్ వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు 32,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ డేటా సెంటర్ పెట్టాలనుకున్నప్పుడు ఒక డేటా సెంటర్ మనకు చందనవెల్లి, సీతారాంపూర్ సెజ్లో పెట్టారు. ఒక డేటా సెంటర్ ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేటలో పెట్టారు. ఒకటి ఫ్యాబ్ సిటీ రావిరాల దగ్గర ఉన్నటువంటి ఈ సిటీలో పెట్టారు. 3 డేటా సెంటర్లు. రిమైనింగ్ డేటా సెంటర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, కంట్రోలర్స్ కానీ, నెక్స్ట్రా కానీ, అదానీ, యూఎల్హెచ్తో పాటు మన చిన్న డేటా సెంటర్స్ కూడా, చిన్న ఐటీ కంపెనీస్ డేటా సెంటర్ కూడా ఈ చందనవెల్లి, సీతారాంపూర్ సెజ్లో ఉన్నాయి. ఒక ఐటీ హబ్గా మారిపోయే అవకాశం ఇప్పటి వరకు అయితే డేటా సెంటర్స్ నాన్ ఐటీ ఉన్నాయి. ఇవి కాకుండా ఒకే సెగ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ అడ్వాన్స్ టెక్స్టైల్ పార్క్ క్రియేట్ చేయాలి. వెల్స్పన్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ. ఇది ఇండియాలో అహ్మదాబాద్లో ఉంది, తర్వాత మన దగ్గరే ఉంది. కెటెక్స్ అనే ఒక కేరళ బేస్డ్ కంపెనీ, ఏషియాలో చాలా పెద్ద కంపెనీ, టాప్ 10 కంపెనీ. వీళ్ళు వరంగల్ మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్తో పాటు మనకు ఇక్కడ చందనవెల్లి, సీతారాంపూర్ సెజ్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా కుందన్ టెక్స్టైల్ కంపెనీ ఉంది.
ఉంది. దాంతోపాటు మీరు ఈవీ టెక్నాలజీకి వచ్చినట్టయితే మనకు ఆల్రెడీ ఒలెక్ట్రా గ్రీన్ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా సీతారాంపూర్ స్టేజ్లో అవుతుంది. మనం తెలంగాణ ఆర్టిస్ట్తో కూడా టైప్ అయి ఉన్నారు వాళ్ళు. కొన్ని బస్సెస్ కూడా 700 బస్సెస్ ఆల్మోస్ట్ ఎంబోయీ చేసుకొని ఉన్నారు. అదేవిధంగా మీకు న్యూకోమాక్ అనే ఒక కంపెనీ, డైఫుక్ అని జపాన్ సంబంధించిన కంపెనీలు, అదేవిధంగా బీవైడీ చెందిన కంపెనీ మెగావాలతో టైప్ అయి మేబీ ఇక్కడే ప్లాంట్ కట్టే అవకాశం ఉంది. పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇట్లా చూస్తూ ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీకి వచ్చినట్టు మనకు ఆశీర్వాద్ కానీ, ఆస్ట్రాల్, సెంటెక్స్ ఇలాంటి కంపెనీస్ కూడా ఈ సెక్టర్ మీద ఈ ఎలికట కావచ్చు, మేకగూడ, సీతారాంపూర్ ఈ రీసేల్ మార్కెట్ అలా రీసేల్ వచ్చేసరికి ఏంటంటే ఇదంతా ఎమర్జింగ్ మార్కెట్. ఇప్పుడు ప్రైసెస్ పెరుగుతున్న మార్కెట్ ఇక్కడ. అయితే గతంలో నేను 3-4 years బ్యాక్ చందనవల్లి, హైదరాబాద్, సీతారాంపూర్ సరౌండింగ్ లో 7,000-8,000 per square యార్డ్ దొరికేది జీపీ లెవెల్ బ్యాక్. 3-4 years బ్యాక్. ఇప్పుడు హెచ్ఎండిఏలో అప్పుడు 11-12 వేలు ఉన్నారు హెచ్ఎండిఏ. 25, 26, 27, 28 వేల ఆ సరౌండింగ్ హెచ్ఎండిఏ ప్రాపర్టీస్ అమ్ముతున్నారు. జీపీకి వచ్చేసరికి 16-18 వేలు అమ్ముతున్నారు. సో ఎంత గ్రోత్ వచ్చిందో చూడండి ఈ 3-4 years లో. ఎందుకంటే అప్పుడు ఒక వెల్స్పన్ కంపెనీ ఉండే సెజ్ స్టార్ట్ అయినప్పుడు. ఇవాళ వెల్స్పన్ తో పాటు డేటా సెంటర్లు, ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీలు, అడ్వాన్స్ టెక్స్టైల్ పార్కులు, ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీలు, ఫిలిం టెక్నాలజీ కంపెనీస్, హెచ్ఐఎల్ రైల్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు, చాలా మల్టిపుల్ సెగ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 3-5 lakhs ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఈ సెజ్ నుంచి వచ్చే అవకాశమే ఉంది. సో 5 లక్షల పబ్లిక్ ఫ్యామిలీస్ ఇక్కడ వస్తున్నాయంటే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఎంత పెద్ద సిటీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో ఎక్స్క్లూజివ్ అందులో ఒక 2 lakhs 5 years వెయిట్ చేయగలరు. 5 years వెయిట్ చేయాలి. మనం పెట్టిన డబ్బులు అయితే ఎక్కడికి వెళ్ళాం. సో అది డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, వన్ టైమే పెరగవచ్చు. సరే, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు తగ్గదండి. సింపుల్ లాజిక్. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గదు. భూమి రోజు రోజుకు తగ్గుతుంది. ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారు, భూమి తగ్గుతుంది. సో గతంలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కొనుక్కోమన్నప్పుడు ఇంత దూరం అన్నవాళ్ళు వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్ వరకు ల్యాండ్ అవైలబిలిటీ లేదు. అవును, రీజనల్ రింగ్ రోడ్ వరకు ల్యాండ్ అవైలబిలిటీ లేదు. ఇవాళ 10,000 గజం అంటే కొన్న వాళ్ళు రేపు 15,000 గజం వచ్చి అరే ఆ రోజు కొనండి కదా, ఈ రోజు కొంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మనకి ఎగ్జాంపుల్. లాస్ట్ 20 years జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్ మన అందరికి ఒక ఎగ్జాంపుల్, ఫ్యూచర్కి ఒక మైల్ రాయి. ఎందుకంటే 20 years బ్యాక్ ఔటర్ రింగ్ రోడ్ లేదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేదు, మెట్రో లేదు, ఫ్లైఓవర్ లేవు, స్కై స్కాపర్ లేవు, హైరేజ్ అపార్ట్మెంట్ లేవు. ఇవాళ ఇవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ 20 years కానీ, నెక్స్ట్ 10 years కానీ ఇంతకు మించి హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మెట్రో విస్తీర్ణం పెరిగింది, ఎంఎంటీఎస్ విస్తీర్ణం పెరిగింది, రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది, శాటిలైట్ టౌన్షిప్స్ పెరుగుతున్నాయి, ఫ్యూచర్ సిటీ లాంటి టౌన్షిప్స్ వస్తున్నాయి, కొత్త నగరం తయారు చేయబోతున్నాము, నెట్ జీరో పొల్యూషన్ సిటీ. అదేవిధంగా ఎవ్రీ హైవేకి ఒక శాటిలైట్ టౌన్షిప్, ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్ చూసినట్టయితే ఔటర్ రింగ్ రోడ్ రైల్ కనెక్టివిటీ కూడా ఇవ్వబోతున్నారు. సార్ మీరు ఇన్ని చెప్తున్నారు కదా, అంటే ఈ డెవలప్మెంట్స్, ఇన్ని కంపెనీస్ రాబోతున్నాయి, ఇంత ఎంప్లాయ్మెంట్ పెరగబోతుందని చెప్పి అసలు సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి? హైదరాబాద్ ఇప్పుడు ఆల్రెడీ మీరున్నట్టు ఓవరాల్ లోపు అయితే ఎక్కడ ఇప్పుడు కొనుక్కునే పొజిషన్ అయితే లేదు, దాదాపు అంతా అది ఫిల్ అయిపోయింది. ఏదన్నా ఉంటే ఓవరాల్ దాటే ముందుకెళ్ళాలి మనం. ఏదన్నా సరే రెవిజనల్ రింగ్ రోడ్డుకి RRRకి మధ్యలో ఏదన్నా కానీ ఫ్యూచర్ మొత్తం అక్కడే కనిపిస్తుంది. ఈ సర్వేలు కూడా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఈ విధంగా డెవలప్ అవడానికి 2000 నుంచి మనం తీసుకున్నామంటే దాదాపు 25 years అవుతుంది. నెక్స్ట్ ఈ ఓవరాల్కి RRRకి మధ్యలో డెవలప్మెంట్కి ఇంత టైం పట్టకపోవచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. ఓవరాల్గా తీసుకున్నామంటే సిటీ నుంచి కొంచెం బయటికి రావడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దాదాపు ఇప్పుడు ఎవరైనా తీసుకోండి, తుక్కుగూడ దగ్గర తీసుకున్నాం అంటే విల్లా వచ్చేసి ఒక 25 కోట్ల నుంచి మినిమం 100 కోట్లు దాకా ఉంది అక్కడ ఒక్కొక్క విల్లా ప్రైస్. సో ఇక్కడ డబ్బు అనేది ఎక్కువ పెద్దగా ఆలోచించట్లేదు. సో ఒకళ్ళు ఎక్కువ లగ్జరీ లైఫ్ కావచ్చు, లేకుంటే పీస్ఫుల్గా ఉండటానికి, లేదంటే మంచి క్లైమేట్ అండ్ ఇవన్నీ చూసుకొనే వాళ్ళు ముందుకు వస్తున్నారు. అట్లా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు, కాస్త మంచి ప్లేస్లో తీసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. సో ఓవరాల్గా మీరు సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి మీరు గమనించింది? అంటే మేజర్ ఏంటంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ రోజు రోజుకు పెరుగుతున్న జనాభా ప్రాతినిధ్య, పెరుగుతున్న కంపెనీస్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఏమవుతుందంటే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ రెంటల్ హౌస్ డిమాండ్ కానీ, లేదా కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళ డిమాండ్ కానీ పెరిగే అవకాశం ఉంది, పెరుగుతుంది కూడా. సో ఈ మధ్యకాలంలో లాస్ట్ 1.5 year నుంచి ఏంటంటే అన్ని బిజినెస్ రెసిషన్లో ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ రెసిషన్లో ఉంది, ఐటీ రెసిషన్లో ఉంది, ఇటు సాఫ్ట్వేర్ రెసిషన్లో ఉంది, మ్యూచువల్ ఫండ్ కానీ, ఇటు షేర్ మార్కెట్ రెసిషన్లో ఉంది. సో అన్ని ఇంపాక్ట్స్ మనకు రియల్ ఎస్టేట్ మీద ఎక్స్క్లూజివ్ కనపడుద్ది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్కడైనా మనకు రూపాయి వస్తేనే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. కానీ ప్రతి సగటు
సగటు ఇన్వెస్టర్ ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేద్దానప్పుడు 50% ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లోకి వస్తే రిమైనింగ్ అమౌంట్ డిఫరెంట్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఐదర్ మ్యూచువల్ ఫండా, లేదా షేర్ మార్కెటా, లేదా గోల్డా, ఇంకా ఇతర థింగ్స్ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అవుట్ ఆఫ్ ది సిటీ బౌండరీ వెళ్తేనే మనము ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు స్కూల్కి కానీ హాస్పిటల్కి కానీ ప్రతిదీ కూడా సిటీకి రావాల్సిన అవసరం ఉండే. ఇవాళ అది లేదు. అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మీకు సూపర్ మార్కెట్తో మొదలు పెట్టుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్ వరకు అన్నీ అవుట్స్కట్లో ఉన్నాయి. సో ఏ ఏరియాకి ఆ ఏరియా స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది, సూపర్ మార్కెట్ ఫెసిలిటీ ఉంది, కనెక్టివిటీ పరంగా రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నప్పుడు మనకు ఇక్కడే ఉండాలనే ఉద్దేశం ఎవరికి లేదు. సో ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. సో అలాంటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అన్నీ ప్రొవైడ్ అవుతున్నాయి కదా. సో డెఫినెట్గా అక్కడ ఉండడానికి ఇబ్బంది పడతలేరు. సో చెన్నై, బెంగళూరు, ముంబై ఇవన్నీ తీసుకున్నట్లయితే సిటీ పెరగడానికి ఆస్కారం లేదు. ఢిల్లీ చూస్తేనే పొల్యూషన్. సో మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా సెకండ్ ఆప్షన్లో ఉన్నట్లు కూడా కనిపిస్తున్నట్టు కూడా ఈ మధ్య లీకులు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ని అసలు క్యాపిటల్ చేయాలని చెప్పి కూడా ఒక ఐడియా ఉందని చెప్పి కూడా ఈ ఒపీనియన్ ఇప్పటిది కాదండి, చాలా ఇయర్స్ బ్యాక్ డిగ్రీస్ మొత్తం మనం తీసుకుంటే ఎక్కువ ల్యాండ్స్ ఉన్నది ఒక హైదరాబాద్కి మిగతా సిటీస్తో పోల్చుకుంటే. అంటే హైదరాబాద్ కి ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది దక్కన్పేట మనం ఎంత దూరమైన వెళ్ళొచ్చు. లైక్ ఇటు వరంగల్ హైవేకి వెళ్తే వరంగల్ దాకా వెళ్ళొచ్చు, ఇటు మహబూబ్నగర్ దాకా వెళ్ళొచ్చు, అటు దేవరకొండ వరకు వెళ్ళొచ్చు, ఇటు సదాశివపేట జడ్చర్ల వరకు వెళ్ళొచ్చు, ఇటు ప్రజ్ఞాపూర్ సిద్దిపేట వరకు వెళ్ళొచ్చు. సో ఎవ్రీ హైవేలో చూసినా కూడా మనకు ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో సిటీ ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దట్ ఏంటంటే ఈ క్యాపిటల్ కావడానికి రీజన్ ఏంటంటే ఢిల్లీలో హెవీ పొల్యూషన్ ఉండడం ఒకటి, ఈ వివిఐపీస్ కల్చర్ ఎక్కువగా ఉండడము, దాంతోపాటు ఏంటంటే ఈ చలికాలము ఈ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో కొంతవరకు శీతాకాల సమావేశాలు లెక్క కొన్ని స్టేట్లో ఉన్నట్టుగా కొంత గవర్నెన్స్ని సౌత్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ హైదరాబాద్లో చేస్తే బాగుంటుందనే ఉద్దేశం చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి నడుస్తున్న విషయం ఉంది. దట్ ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ ఇక్కడే ఉంది, ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, అన్ని సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి.